ప్రభువునందు పడు ప్రయాస ఏది వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమని చెప్తుంది బైబిల్. అంటే మన జీవితంలో, మన బ్రతుకులో దేవుని ఎదుట మన పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కన్నీటితో విత్తాలి. భారవంతమైనటువంటి పరిచర్య చేయాలి. సేవకుడు ఓన్లీ 1% అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్పడం వరకే నా పని. ఇది అయిపోయిందంటే నేను మీకంటే అల్పుణ్ణి, మీకంటే దౌర్భాగ్యుడిని. మీ విశ్వాసంలో నాకు ఏమాత్రం కూడా పాలు లేదు. కానీ 1% మాత్రం ఈ వాక్యం చెప్పడం వరకే. అది కూడా నా యొక్క జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా బుద్ధి కాదు, నా సామర్థ్యం కాదు, నాదేమీ కాదు. ఆ సమయంలో దేవుడు వస్తాడు, నిలబడతాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఒక మైక్ లాంటి అనమాట. ఈ మైక్ ఎలాగో అలాగే. సో కాబట్టి పాస్టర్ గారు చేస్తారులే, లేకపోతే వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని కాదండి. భారవంతంలో అయినటువంటి పరిచర్యలోనికి పాలు పంచుకోండి. కన్నీటితో విత్తండి. ఆనందంతో పంట కోస్తారు. దేవుడు మీ జీవితాల్లో జీవ కిరీటం ఇస్తాడు, మహిమా కిరీటం ఇస్తాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటం ఇస్తానని దేవుడు చెప్పినట్లుగా పేతురు రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే బహుమానం ఉంది. వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇస్తాను, నేను బహుమానం ఇస్తానని చెప్తున్నాడు ఆయన. పౌలు గారు కన్నీటితో విత్తాడండి. ఎంత గొప్ప పంట కోసాడో చూడండి. 20 రోములోనే ఒక వ్యతిరేకమైన ప్రదేశంలో 20 సంఘాలు కట్టాడంటే, ఉదాహరణకి జస్ట్ తక్కువ ఎక్కువ సంఖ్య 20 సంఘాలు కట్టాడంటే, ఒక 17-20 మంది శిష్యులను సంపాదించాడంటే, 13 పత్రికలు రాశాడంటే, ఏం పంట? కన్నీటితో విత్తిన పంట. ఇంకా మన జీవితాల్లో మన కుటుంబాలు రక్షించబడాల, మన సోదరులు ఇంకా రక్షించబడాల, మన సొంత ఇంటి వారు ఇంకా రక్షించబడాల. అంటే మనం కన్నీటితో విత్తట్లేదేమో ఒకసారి ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. నేను ఖచ్చితం అని చెప్పట్లా, మీరు కన్నీటితో విత్తట్లేదని నేను చెప్పట్లా, నేను దోషం అవుతుంది. కానీ మీరు ఒకసారి గమనించండి. పౌలు గారు కన్నీటితో విత్తాడు అనేటువంటి విషయం మీద అన్ని పరిచర్యలు, అన్ని సంఘాలు, అంతమంది శిష్యులను సంపాదించగలిగితే మన ఈ జీవితంలో, మన ఈ పరిచర్యలో మనం ఎన్ని సంపాదించగలం? అంటే పౌలు గారికే దేవుడు ఆ కృప ఇచ్చాడు అంటారండి. యేసుప్రభువు నమ్ముకున్నామని చెప్పడానికి ఆలోచిస్తాం, సంశయిస్తాం. క్రీస్తుని ప్రచురపరచడానికి ఆలోచిస్తాం. వాళ్ళు ఒప్పుకుంటారేటండి, వాళ్ళు అంగీకరించారేటండి, వాళ్ళకి ఇష్టం ఉండదండి, వాళ్ళకి నచ్చదండి. అవన్నీ మనకెందుకమ్మా? అది మన పని కాదు. అది కొన్నిసార్లు దేవుడు నిన్ను ప్రత్యక్షంగా వాళ్ళకి ఎదురికి వెళ్ళి నిన్ను చెప్తాడు. కొన్నిసార్లు పరోక్షంగా కూడా దేవుడు ఆ భారాన్ని దేవుడు మన జీవితంలో పెడతాడు. నేను ధర్మవరంలో అలా మందిరంలో అలా కూర్చున్నాను. ఒకరోజు అలా కూర్చొని అలా చూస్తున్నాను. ఎవరు 4-3 కదా, ఏటి పరిస్థితి ఏమో ఆలోచన చేస్తుంటే దేవుడు అన్నాడు, లోపలికి వచ్చిన వారి కొరకు బోధించు, బయట ఉన్న వారి కొరకు ప్రార్థించు. ఇంక నువ్వేం చెయ్యక్కర్లా, ఓ తపన పడిపోకర్లా. వాళ్ళని చెప్పేద్దాం, వీళ్ళని చెప్పేద్దాం, వాళ్ళని కాకేద్దాం, వీళ్ళని పిలుద్దాం, వీళ్ళు చేద్దాం, ఏమక్కర్లా. లోపలికి వచ్చారా, ఎవరైనా వచ్చారా, కూర్చున్నారా, వాక్యం విన్నారా, వాళ్ళకి బోధిస్తాం. వినలేదు, రాలేదు, వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన భారవంతంగా చేయాలి. అందుకనే యోధా రాసిన పత్రికలు అంటాడు, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలి, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి. వారికి ప్రమాదమే, లాగుతున్న మనకి ప్రమాదమే. అందుకని గలతీ రాసిన పత్రిక 6:1 అంటాడు, సాత్వికమైన మనసుతో చెప్పాలి వారికి. వాళ్ళు తప్పిపోయిన మార్గంలో నుంచి మళ్ళా సరైన మార్గంలోకి, సక్రమైన మార్గంలోనికి తీసుకురావాలంటే కొంచెం భారంతో చెప్పాలి, బాధ్యత చెప్పాలి. ఆలోచిస్తున్నారు? అర్థమవుతుందా వాక్యం? కన్నీటితో విత్తడం అంటే ఏంటి? నీ జీవితంలో ఇంతవరకు నువ్వేమనుకున్నావు? నీ జీవితంలో కన్నీటితో విత్తడం అంటే ఏంటి? నీ జీవితంలో నువ్వేం ఆశిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు కన్నీటితో విత్తాడు. ఎలాంటి పంట కోసాడు మీ అందరికీ కూడా నేను